ఇక మెగాస్టార్ చిరంజీవిగా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు చలనచిత్ర నటుడు. చిరంజీవి నటుడిగా తన కెరియర్ని ప్రారంభించారు. అనంతరం ఆయన 1998లో చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి పలు మానవతా కార్యక్రమాలు చేపట్టారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ పేరిట సొంత పార్టీని ఏర్పాటు చేసి ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం తన పార్టీని భారత జాతీయ కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రాథమికంగా తెలుగు సినిమాలో నటించినప్పటికీ తమిళ్, కన్నడ మరియు హిందీ చిత్రాల్లో కూడా ఆయన నటించారు. దేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను చిరంజీవి గారు 2006లోనే అందుకున్నారు. అదే ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ను కూడా ప్రదానం చేసింది. దక్షిణ భారతదేశం నుంచి 10 సార్లు ఫిలింఫేర్ అవార్డును కూడా పొందుకున్నారు. దాంతోపాటు 4 నంది పురస్కారాలు కూడా అందుకున్నారు. 1987 ఆస్కార్ అవార్డుల పేరిట దక్షిణ భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న మొదటి నటుడు చిరంజీవి గారే కావడం విశేషం.